3 ఇయర్స్ బేబీ, ఒక 1 ఇయర్ బేబీ, ఈవెన్ మంత్స్ బేబీని కూడా వదులుతలేరు ఈ మధ్య. సో ఇంత అంటే వీటికి ఇంత స్ట్రిక్ట్ లాస్ వచ్చినాయి. లాస్ స్ట్రిక్ట్ లేవని నన్ను, చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి. పాక్సో యాక్ట్ ఉంది, నిర్భయ యాక్ట్ ఉంది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా పనిష్మెంట్స్ అనేది పెంచారు, విగరస్గా చేసినారు. మళ్ళీ ఇంకోటి ఫాస్ట్ డిస్పోజల్స్, అంటే ప్రొసీడింగ్స్ అనేది ఫాస్ట్ రెగ్యులర్ కేసెస్ కంటే కూడా ఎక్కువ స్పీడీగా జరగాలి డిస్పోజల్స్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చింది సుప్రీంకోర్టు వచ్చి. ఇలాంటి పర్టికులర్ కేసెస్ ని మనం ఏమంటే ఎమర్జెన్సీ కేసెస్ లాగా, ప్రయారిటీ కేసెస్ లాగా చూసుకొని వీటిని ఇన్వెస్టిగేట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక గైడ్ లైన్ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఇవే ఆగట్లేదు. దానికి కారణాలు అంటే నేను చాలా వీడియోస్ లో ముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. దానికి రీజన్ ఒకటే, సైకలాజికల్ డిఫెక్ట్స్. ఎవరైతే సరిగ్గా పెరగలేదో, ఎవరైతే ఒక సైకలాజికల్ ప్రాబ్లంతో పెరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఇలాంటి ఇంత సాడిస్టిక్ కథలు చేస్తారు. ఒక నార్మల్ పర్సన్ ఏంటంటే ఎదుట వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఆలోచిస్తాం, ఎదుట వాళ్ళకి బాధ అవుతుంది అనేది మనం ఆలోచిస్తాం. అంటే మన వల్ల ఎదుట వాళ్ళకి బాధ అయితే మనం తట్టుకోలేము. అలా జనరల్ గా ఒక నార్మల్ పర్సన్ ఉంటారు. బట్ వీళ్ళు ఎట్లా ఉంటారంటే సేడిస్టిక్ ఉంటారు. ఎట్లా అంటే ఎదుటోళ్ళకి పెయిన్ ఇస్తేనే, ఎదుటోళ్ళని టార్చర్ పెడితేనే, ఎదుటోళ్ళని ఇబ్బంది పెడితేనే వీళ్ళకి ఒక ఆనందం వస్తుంది, ఒక రాక్షస ఆనందం వస్తుంది.